మీడియాలో వచ్చినటువంటి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అడ్రస్ న్యూస్ని ఆధారంగా చేసుకుని పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. మన ఎంఆర్ఓ గారి సమక్షంలో, ఎంఈఓ గారి సమక్షంలో ఎంక్వైరీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా ఇండివిజువల్గానే ఎంక్వైరీ చేశాం మేము. ఎందుకంటే వాళ్ళు భయపడతారు, పక్క వాళ్ళు ఉంటే మళ్ళీ అబద్ధం చెప్పే ఛాన్స్ ఉందని. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకేమని చెప్పినారంటే, ఏఎన్ఎం గారు తామర ఉన్నటువంటి పిల్లల్ని పక్కకు పిలిపించి మీరు రాసుకున్నారా లేదా లోషను ఆయింట్మెంట్ రాసుకున్నారా లేదా అని అడిగారు. అడిగిన తర్వాత రాసుకున్నామని చెప్పినా సరే లేదు మీరు రాసుకోలేదని చెప్పేసి అని అది బట్టలు ఇప్పండి నేను చూస్తానని చెప్పని బట్టలు ఇప్పించిన తర్వాత అది రాసుకోలేదు కదా మీరు అని చెప్పేసి అని కట్టడం జరిగిందని చెప్పారు. ఇదే విషయాన్ని ఏఎన్ఎంని ఎంక్వైరీ చేసినప్పుడు ఆవిడ కూడా నేను ఇంటెన్షనల్గా వాళ్ళని కట్టలేదు, వాళ్ళు లోషన్ రాసుకోలేని ఉద్దేశంతో కొట్టడం అయితే వాస్తవం అని చెప్పి ఆవిడ ఒప్పుకున్నా. దాన్ని క్రాస్గా మేము క్వశ్చన్ చేసినప్పుడు కూడా ఆవిడ ఒప్పుకోవడం జరిగింది. ముందుగా లేదు నేను కొట్టలేదని అన్నప్పటికీ కూడా క్రాస్గా అడిగినప్పుడు ఆవిడ కొట్టడం వాస్తవం అన్నారు. పిల్లలు కూడా అక్కడ ఎవరైతే తామరతో బాధపడుతున్నారో వాళ్ళని ఓపెన్ చేయించి వాళ్ళని కొట్టడం అన్నది చెప్పారు. వాళ్ళు 8 మంది విద్యార్థులు తామరతో బాధపడుతున్నారండి. అది కూడా మ్యాక్సిమం ఒకే విలేజ్కి సంబంధించిన వాళ్ళు. అందువల్ల మమ్మల్ని ఒకే విలేజ్ సంబంధించిన మీరు ఎలాగే ఉంటారని చెప్పేసి అని కొంచెం మాట్లాడారు, దురుసుగా మాట్లాడడం జరిగిందని చెప్పి ఉన్నారు. దానికి సంబంధించినటువంటి నివేదికను మేము మన ఎంఆర్ఓ గారితో పిఓ గారికి ఇప్పించి సరైనటువంటి చర్యలు తీసుకోవడానికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారండి. పిఎస్సికి తీసుకువెళ్ళినప్పుడు తామరకు సంబంధించి వాళ్ళు అక్కడ మెడిసిన్ ఇచ్చారండి. అది వీళ్ళు రాసుకోవట్లేదని ఇంటెన్షన్ తోటి అప్పుడు కొట్టారన్నది పిల్లలు కూడా అదే అన్నారు. ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని మాత్రమే, అందరినీ కాదు. కొట్టడం అయితే వాస్తవం, అది వాళ్ళ స్టేట్మెంట్లో తెలియదు. నివేదిక ఏదైతే మేము ఎంక్వైరీ చేసామో ఆ నివేదికని మేము పై అధికారులకు తెలియజేస్తాం. ఎవరైతే 13 మంది ఉన్న సిబ్బంది ఏఎన్ఎం గారిని, అలాగే ఎవరైతే మంగయ్యమ్మ గారని చెప్పారో ఆ మంగయ్యమ్మ గారిని కూడా ఎంక్వైరీ చేశాము. హెచ్ఎం గారిని కూడా అడగడం జరిగిందండి. అన్ని యొక్క నివేదికలు మేము తెలియజేస్తాము. హెచ్ఎల్ వసంత్ కుమార్ అండి. నేను 9th క్లాస్ చదువుతున్నానండి. ఈ స్కూల్లో అండి అన్నీ ఇలానే జరుగుతాయండి. మా స్కూల్లో అండి అందరికీ పుష్పవతి అయిన వాళ్ళకే గజ్జలు తామరలు వస్తాయండి. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పేడ్స్ ఇవ్వడం వల్ల వస్తాయండి. కొంచెం అవసరం అండి నేను స్టోర్ లీడర్గా పనిచేసానండి 8th క్లాస్లో. అప్పుడండి స్టోర్లు ఏం తక్కువైనా వాటిమనంగా తిట్టేవాళ్ళండి. ఆయన కాంగా ఉండేవాళ్ళు. మీకు ఎక్కడ చెప్పుకుంటారు చెప్పుకోండి దిక్కున్న కాడ అని తిట్టేవాళ్ళండి. మళ్ళీ మీ కొంపల్ని లేవనే ఉంటారేమో అని తిడతారండి. దొంగ ముండలు అంటారండి, ఎలా భర్తలో తిడతారండి. కానీ అన్నీ ఓర్చుకునాలనే ఉంటామండి. ఎలా పడతాలో తిడతారండి. మీ కొంపల్లిలోనే ఉంటారేమో దొంగ ముండలారా, మీ అమ్మ నాన్న ఇలా పెంచుతారా మీకు అని తిడతారండి. కానీ మేము అన్నీ ఓర్చుకునాలనే ఉంటామండి. మా అమ్మ నాన్నలు వచ్చినా కూడా ఏం తెచ్చినా తినిపించారండి. ఇక్కడండి పప్పులు తెచ్చినా మళ్ళీ వెనక్కి పంపిస్తారండి, తినొద్దంటారండి. గజ్జలు తామరలతో వస్తారు, ఇంటికి వెళ్ళి అన్నీ తెచ్చుకుంటారని చెప్తారండి. కానీ మేము అవి కావాలని చేసుకోవట్లేదండి, వాటింతలా వస్తున్నాయండి. అలాగే మేము ఎలాగున్నా కానీ ఏం చేసినా కానీ తిడతారండి. దొంగ ముండలని తిడతారండి, మంచిగా తిట్టారండి. మళ్ళీ టీచర్స్ కూడా ఒక టీచర్కి ఒకలా చూస్తున్నారు, ఒక టీచర్కి ఒకలా చూస్తారు అని కూడా తిడతారండి. మేము ఎంత బాగున్నా కానీ తిడతారండి. అందుకే మళ్ళీ చిన్న తప్పు చేసినా కానీ టీసీలు ఇచ్చి పంపించేద్దాం, దరిద్రం ముండలు ఎందుకు వచ్చారో అనేవాళ్ళండి. కొంచెం శ్రమ అండి ఎక్స్బా అనే అమ్మాయి ఒకటి ఉండదండి. దానికండి బ్రెయిన్ సరిగ్గా పనిచేయదండి. ఆ అమ్మాయి కండి టాబ్లెట్లకు వేసుకోకపోయినా కానీ రూమ్కి తీసుకెళ్ళి రూమ్లోనే కొట్టేవాళ్ళండి. సీసీ కెమెరా ఉందని.